కాళేశ్వరం విషయం చిలికి చిలికి గాలివాయినట్టు ఇప్పుడు మీకు ప్రధానంగా తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరాన్ని ముట్టుకున్నాడు ఈరోజు రాజకీయంగా ఫినిష్ కాబోతున్నాడు అని చెప్పేసి తెలంగాణ సమాజం కోడెకూస్తుంది. కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి దాహాన్ని తీర్చిన ఓ నీటి ప్రదాత. అటువంటి కాళేశ్వరం నీళ్లు ఈరోజు లేకపోవడంతో నీళ్లు లిఫ్టింగ్ చేయకుండా వృధాగా కిందికి వరద జలాలు వదిలేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎండిపోయింది. అందులో వాగులు, వంకలు, చెరువులు అవన్నీ ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. రెగ్యులర్గా బోర్లు నడవడం వల్ల ఆ యొక్క భూగర్భ జలాలు తగ్గిపోయే సిచ్యువేషన్ కూడా రైతులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కంప్లీట్గా దీని మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో గట్టిగా తిరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోయి నిద్ర వీడి పంప్ హౌజ్ల దగ్గరికి వెళ్ళి పాలమూరుకి సంబంధించిన పంప్ హౌజ్ లాంచ్ చేయడం, సమ్మక్క సారలక్క దగ్గర ఉన్న పంప్ హౌజ్ లాంచ్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ ఎన్డీఎస్ఏ దీనిపైన వీళ్ళు వేసిన అభాండాలపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు చేస్తుంది ఏంటిది? వీళ్ళ లెక్క దొంగ మాటలు మాట్లాడే కార్యక్రమం వాళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళ లెక్క అడ్డగోలు మాటలు మాట్లాడే కార్యక్రమం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు డైరెక్ట్ ఏమంటున్నారు, మేము ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాం, వీళ్ళ లెక్క అడ్డగోలు వ్యవహారాలు మాకు వద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఓ అడ్వకేట్ తోటి కోర్టులో ఫిర్యాదు చేసేటట్టుగా ఈ కాళేశ్వరం పైన ఏదైతే నిందలు వేస్తూ ఉన్నారో దానిపైన వీళ్ళకు నోటీసులు ఇచ్చేటట్టుగా హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్లస్ ఎన్డీఎస్ఏకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఒకటి మీరు గమనించండి, ప్రపంచ దేశాల్లో ఒక్కసారి మీ ఫోన్లో కూడా కొట్టి చూడండి, వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉందని చేసి మీరు చూసుకుంటే ఇండియా, తెలంగాణ అని చెప్తుంది. మరి అంత గొప్ప కీర్తి మనకు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత కేంద్రానికి ఎంతో కొంత ఉంటుంది కదా. జాతీయ హోదా ఇవ్వనప్పుడు జాతీయ హోదా ఇచ్చి ఈరోజు మా దేశంలో ఇది ఉందని చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ గారికి ఏం ప్రాబ్లం? ఈరోజు అదే కాళేశ్వరాన్ని ప్రజల కోసం కట్టిన ఆ కేసీఆర్ గారు ఇప్పుడు దాన్ని కూల్చేసి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నా మరి ఇట్లాంటి సోయి తప్పిన మనిషి ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? అయితే ప్రధానంగా ఆ కోర్టు ఇచ్చిన నోటీస్ ఏంది, అసలు హైకోర్టు నిబంధనలు ఏంది, ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన చాలా వరకు తప్పుగా మాట్లాడిన ముచ్చట్లను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ హైకోర్టు నోటీసు రాసింది. ఎవరికి? కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఇటు ఎన్డీఎస్ఏకి హైకోర్టు నోటీసులు పంపింది. నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఓ న్యాయవాది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, సురక్షితంగా వినియోగించుకోవడంలో విఫలమయ్యారని పిటిషన్. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వ మేడిగడ్డ పిల్లర్లను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై ఎన్డీఎస్ఏ దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ వాదనలు విని ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ పాటు కన్నెపల్లి, సుందిల్ల పంప్ హౌజుల రక్షణపై ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, ఎన్డీఎస్ఏకు సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు తుదిపరి విచారణ ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నారు? హైకోర్టు చెప్తుంది కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏకు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక ఆంబోతు లెక్క ఇక తెలంగాణ విషయానికి వస్తే రంకెలేసే ఆంబోతుని సంఖ్యలేసి కట్టయితే ఎట్లుంటుందో ఇక గట్ల మాట్లాడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకు కూడా నోటీసులు పంపించారు. మరి దీనిపైన ఈ సుందిల్లా కానీ, లక్ష్మీ పంప్ హౌజులు కానీ, కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, దానికి సంబంధించిన ఏ పంప్ హౌజులు కానీ అన్నీ చెక్ చేసి మాకు త్వరగా రిపోర్ట్ అందించాలని చెప్తే, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వర్షాకాలంలో ఎప్పుడు రెయిన్స్ వచ్చినా కూడా తెలియదు, ఎవరు కూడా తెలియదు. ఆ రెయిన్స్ వచ్చినప్పుడు కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆ టక్కున మాకు తిరిగి దీనిపైన కంప్లీట్గా చెక్ చేసి మాకు చెప్పాలని చెప్పేసి హైకోర్టు నోటీసులు ఇస్తే ప్రభుత్వం దీన్ని ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, మాకు హైకోర్టు కూడా చెప్పింది ఈ కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఒక స్టంట్ క్రియేట్ చేస్తారు. ఈ స్టంట్ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళిచ్చే కార్యక్రమం దిశగా పని చేయడం కుదరదన్నట్టుగా మనకు కనబడతా ఉంది. సో నేను చెప్పేది ఏంది మిత్రులారంటే, ఈ తెలంగాణ ముందుకు సాగాలన్నా, ఈ తెలంగాణ నాగలి ముందుకు కదలాలన్నా రేవంత్ రెడ్డి లాంటోడు పక్కకి జరిగిపోవాలి. ఇంతకుముందే మా ఛానల్కి సంబంధించిన వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఇతర రాష్ట్రాలకు ఒక డాక్టర్ సీఎం అయ్యిండు, ఒక యాక్టర్ సీఎం అయ్యిండు, వేరే కథను తెలంగాణ కోసం కొట్లాడినోడు ఒక మనిషి సీఎం అయ్యిండు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ రేవంత్ గారు ఉన్నారు. మరి ఆయన ఘన చరిత్ర ఏందని చెప్పేసి
నేను ట్విట్టర్లో బాగా వైరల్ అవుతా ఉందని చెప్తే దాని కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూడాలని చెప్తే ఓటుకు నోటు కేసులో కింగ్ మేకర్ అయిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇది ఆయన ఫ్లాష్ బ్యాక్ అనుకుంటూ ఈ రకరకాల వాదనలు వచ్చినాయి అనుకుంటూ ఆయన చెప్తా ఉన్నాడు. మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూసేటోనికి చేతులు తాళం ఇచ్చేసి ఎట్లుంటుంది, లూటీ చేసి ఖుల్లా చేసి వదిలిపెడతాడు. మరి అట్లాంటి చరిత్ర కలిగిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఉండడం వల్ల కాళేశ్వరం ఆయనకు లెక్క ఉండదు, ప్రభుత్వ భూములకు ఆయనకు లెక్క ఉండదు, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఆయనకు విలువ ఉండదు, ఏది కూడా ఆయన విలువ లేకుండా ఒక్క డబ్బు మాత్రమే విలువ ఆయనకు. రియల్ ఎస్టేట్ చేసిన మైండ్ సెట్ కదా అది. మరి అట్లాంటప్పుడు ఆ తీరుగానే వెళ్తాడు కానీ తెలంగాణ బాగుపరచాలని ముందుకు సాగించాలని ఎందుకు అనుకుంటాడు? మీరే ఆలోచించండి. నేను మళ్ళీ ఒకసారి అంటున్నా, రాజుల చరిత్ర కాలం చూసుకుంటే అదే గోదావరి నదుల మీద అంత గొప్ప బరాజులు ఎవరు నిర్మించరా? ఫస్ట్ టైం కేసీఆర్ నిర్మించారు. అట్లాంటిది గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, రైతాంగానికి నీళ్ళు అందించాల్సింది పోయి, తుమ్మిడి హట్టి కట్టుకుంటావా, లేకుంటే మహారాష్ట్రలో పోయి బరాజులు కడతావా, లేకుంటే కర్ణాటకలో పోయి కడతా, నీ ఇష్టం. కానీ ఉన్నదాన్ని ముందు రిపేర్ చేయాలి కదా. ఇదేదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయేంత లోపల ఆ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ వాళ్ళే దానికి బాంబు వచ్చి పెట్టేటట్టున్నారు ఇప్పుడు మధ్యలో, అట్లనే చేసేటట్టున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం సోయి లేదు అనుకుంటుండు కావచ్చు, నేను ఉన్న రోజులు కాళేశ్వరాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి. కేసీఆర్ కనుక వన్స్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఇక కథ వేరుంటుంది. ఆ కాళేశ్వరం జోలికి పోయిన నుండి కూడా కేసీఆర్ ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆ నీళ్ళ కోసం ఆయన సావు అంచుల దాకా వెళ్ళిపోయిన మనిషి, సావును సైతం లెక్క చేయకుండా, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్లాడిన మనిషి. ఆ తెలంగాణ కోసం ఎందరో మంది బలిదానాలు చేసి తల్లులు ఏడుస్తూ ఉంటే చూసి చలించిపోయి తెలంగాణకు ఏదో చేయాలని చెప్పేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదాన్ని ప్రకటించి అంత గొప్పమైన ఉద్యమాలు చేస్తే ఈరోజు దాన్ని కాపాడే తెలివి లేక, దాన్ని రిపేర్ చేసే సోయి లేక, ఏదో వీళ్ళకు సిమెంట్ దొరకనట్టుగా, వీళ్ళకి ఏదో ఇంజనీర్ దొరకనట్టుగా రకరకాలుగా అభాండాలు వేసి ప్రయత్నాలు చేసుకుంటా తిరుగుతూ ఉంది సమాజం. దయచేసి దీనిపై నిజ నిజాలు తెలుసుకోవాలా. అందులోనూ రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం జైలుకి వెళ్ళడంలో ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తి ఉండదు.